హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో ఇప్పుడైతే వెల్కమ్ టు హార్స్లీ హిల్స్. ఒక వీకెండ్ అంటే లాస్ట్ టైం హాలిడేస్ వచ్చినప్పుడు కూడా అంటే మెయిన్ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు కూడా ఈ హార్స్లీ హిల్స్కి రావాలి అని అయితే అనుకున్నాము. అంత గ్యాప్ ఉన్నా కూడా రాలేకపోయాము. సో అట్లీస్ట్ ఈ దసరా హాలిడేస్కి వద్దాంలే, ఇంకా కుదురుతుంది మాకు దగ్గరే కదా అనేసి ఈసారి కుదిరింది అనమాట. సో ఈ హార్స్లీ హిల్స్ అయితే మనకి చిత్తూరు నుంచి 2 hours 24 minutes అట్లా పడుతుంది. టోటల్గా 125 kilometers ఉంటుంది. అండ్ ఇంకా మదనపల్లి నుంచి అయితే మనకి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 30 kilometers అట్లా ఉంటుంది. దగ్గరగా ఉన్న వాళ్ళైతే జస్ట్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ వచ్చేస్తారు. కొంచెం దూరంగా ఉన్న వాళ్ళైతే రూమ్స్ స్టే చేస్తారు. అక్కడంతా రూమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ హార్స్లీ హిల్స్ని ఆంధ్ర ఊటీ అని ప్రిఫర్ చేస్తుంటారు, చాలా వరకు అలా పిలుస్తుంటారు. అండ్ ఇంకా మనకి బెంగళూరు నుంచి, తిరుపతి నుంచి, మదనపల్లి నుంచి మనకి రోడ్లు అయితే చాలా నీట్గా ఉన్నాయి హార్స్లీ హిల్స్కి అయితే. సో ఈ హార్స్లీ హిల్స్కి చాలా స్టోరీ ఉంటుంది. ముందు దీనిని ఏనుగు మల్లమ్మ కొండ అని పిలిచేవారంట హార్స్లీ హిల్స్ని. తర్వాత ఇంకా ఈ హార్స్లీ అనే అతను మొత్తం అంతా మెయింటైన్ చేసి తనే ఒక అధికారిగా ఉండేవాడు దీనికంతా కూడా. కాబట్టి ఇంకా మెల్లమెల్లంగా దాన్ని హార్స్లీ అని పేరు చేంజ్ చేశాడంట. తర్వాత సో కాబట్టి దాన్ని హార్స్లీ హిల్స్ అని పిలుస్తున్నారు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు వెళ్ళినాము హార్స్లీ హిల్స్కి. ఇప్పుడు ఇంటర్ అయితే బీటెక్ అయిపోయి పెళ్ళి అయిపోయి 10 years అయిపోయాక పిల్లలు వేసుకొని 2 పిల్లలు వేసుకొని వస్తున్నాయి హార్స్లీ హిల్స్. ఇంటర్ అప్పుడు ఏంటంటే టెన్షన్, ఎగ్జామ్స్ టెన్షన్, అదొక టెన్షన్గా ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుంటా అట్లా ఉండేది. ఇప్పుడు ఏ టెన్షన్ లేదు, జాబ్ టెన్షన్ అంతే. అప్పుడు ఎగ్జామ్స్ చదవాలి, హాలిడేస్ అయిపోతే మళ్ళీ పోవాలన్నట్టు. అదే వీకెండ్ ఎంత చేంజ్ అంటే అప్పుడే ఇప్పుడే తేడా ఉన్నాను. బెంగళూరు 150 నేనా? బెంగళూరు 150 జస్ట్ 150నా? రోడ్ ఇలా వంకర టిక్కర్గా ఉంది. బెల్ట్ వేసుకో. వ్యూ అయితే ఎంత బాగుంది అసలు. ఇక్కడ నుంచి చూస్తుంటే డ్రైవింగ్ స్మూత్గా ఉంది, ఎంత బాగుంది. డ్రైవింగ్ స్మూత్గా ఉంది. ఇక్కడ చూడండి మదనపల్లి, చింతపల్లి, డ్రైవింగ్ స్మూత్ గా, నో బ్రేక్స్, ఫుల్ హైవే. విండోస్ అన్ని పైకి ఎత్తి చూడు, చాలా ఏదో ఎక్కడ ఓపెన్ లో ఉన్నట్టు. టైం ఎంత అయిందా షూ? 10 అయిందా? చూద్దాం. 10 అంటే మనం హైవే 10కి ఎక్కినామంటే ఎంతకి వెళ్తామో చూద్దాం. 11కి వెళ్తాం. 11కి వెళ్తాం. ఆఫ్ చేస్తా. స్లోగానే పదా, నేను ఇది రీఛార్జ్ అవ్వట్లేదు. నా మొహం అంటే మీ సీనరీ కూడా ఎంత బాగుంది అసలు. మదనపల్లి 19 kilometers. మదనపల్లి దాటాలా? మదనపల్లి క్రాస్ దాటాలా? మళ్ళీ ఉండదేమో ఇంత మంచి రోడ్డు మదనపల్లి దాటేస్తే. మళ్ళీ ఘాట్ రోడ్ ఎంత దూరం ఉంటుంది ఘాట్ రోడ్డు? టు ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ హార్స్లీ హిల్స్ 9 kilometers లెఫ్ట్. ఇక్కడ చూడండి, వెల్కమ్. ఈడే తీసుకో, ఏమన్నా కావాలంటే మళ్ళీ లోపల ఉండవు. ఇంకా ఇంకేం తీసుకోవాలా? కింద 20 minutes చూపించు. కిలోమీటర్స్ 9.7, 20 minutes. రూమ్స్, కాటేజెస్ అన్నీ ఉన్నాయి. హోమ్ స్టేలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, అక్కడ ఆపుతున్నాడు.
ఇక్కడ చూడండి టోల్ గేట్ 2 వీలర్ 50, ఆటో 70, కార్ 100, ట్రక్ బస్ 200. టోకన్ లేనిచో 1000 రూపీస్ జరిమానా. సో కార్లో అయితే అలాంటప్పుడు నువ్వు వచ్చాయి తీస్తూ ఉండొచ్చు, నేను డ్రైవింగ్ చేస్తాను. ఎట్లుందో చూడు, కడప ఇది ఉంది చూడు, సేమ్ అట్లే ఉంది. ఇక్కడ చూడండి మొత్తం ఎంటర్ అవగానే ఇక స్టార్ట్ అవుతుంది మనకి చెట్లు, చల్లదనం అలా అనిపిస్తుంది. అప్పుడే కొంచెం కూల్గా అనిపిస్తుంది. హాలిడేస్ హోమ్స్, ఏసీ, నాన్ ఏసీ, ఇంకా అంతా ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. సో 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అయినట్టున్నాయి. ఐ మీన్ స్టార్టింగ్ ప్రైస్ అయితే ఎక్కడ చూసినా బోర్డ్సే ఉంటాయి, ఏమీ లేవు మొత్తం. అంటే మీకు తెలుస్తుంది చూడు, ఉన్నాయి రూమ్స్, ఏసీ, నాన్ ఏసీ, కాటేజెస్, రెస్టారెంట్ అండ్ బార్, కాన్ఫరెన్స్ హాల్, స్విమ్మింగ్ పూల్, ఆయుర్వేదిక్ మసాజ్ సెంటర్, కిడ్స్ ప్లే, ఇండోర్. ఇంక ఇదంతా కూడా ఘాట్ రోడ్డు. ఈ ఘాట్ రోడ్ లాగా ఏమీ అంత అనిపించదు. ఎంత బాగుందో చూడండి వ్యూ అంతా కూడా. వన్స్ ఘాట్ రోడ్ స్టార్ట్ అవ్వగానే మనకు ఆ కూల్నెస్, ఆ చల్లదనం అంతా కూడా అనిపించేస్తుంది. మేబీ అందుకేనేమో మినీ ఊటీ అంటారు కదా దీన్ని. సో అండ్ ఆ పూల చెట్లు కానివ్వండి, ఆ సీనరీ కానివ్వండి, ఆ ఎయిర్ క్వాలిటీ కూడా మేము చెక్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 10కి ఏమో ఉన్నింది. మేము జస్ట్ అక్కడ సిగ్నల్స్ అంత సరిగ్గా లేవు ఆ ఘాట్ రోడ్ అప్పుడు. బట్ మేము ఎయిర్ క్వాలిటీ అవంతా చెక్ చేస్తే కూడా ఎంత 10-20 అట్లా చూపించింది. సో ఇంకా ప్యూర్ కొండలు కదా. కార్లో కూడా ఏసీ ఆపేసి మొత్తం విండోస్ దించుకొని ఈ ఘాట్ రోడ్ అయితే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇది వస్తుంది కరెక్ట్గా దిగుతానే ఇది ఉంది. ఇంకా ఇక్కడ మేము హార్స్లీ హిల్స్కి అయితే రీచ్ అయిపోయాము. జస్ట్ ఇంకా చూస్తున్నాం అనమాట రూమ్స్, కాటేజెస్ అట్లా. బట్ మేమైతే స్టే చేయలేదు, నైట్ అయితే స్టే చేయలేదు. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయితే రిటర్న్ వచ్చేసాము. హాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ 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 చెప్పు, బాయ్. ఎట్లా ఉంది అసలు, చాలా చల్లగా అయితే ఉంది. ఇది అయితే ఖచ్చితంగా చెప్పగలము. స్వెటర్ వేసుకోవచ్చు, స్వెటర్లు తెచ్చుకోండి బెస్ట్. చల్లగా గాలి వస్తుంది అండ్ చల్లగా ఉంది బాడీ అంతా కూడా, చేతులు అంతా కూడా. మధ్యాహ్నం సాయంత్రం అయినా స్వెటర్స్ తెచ్చుకోండి. అదే ఎంత బాగుందో తెలుసా, ఎంత చల్లగా ఉందో. మెయిన్ ఓకే ఫుల్ పైకి వచ్చేసినాం కదా, ఎందుకు చల్లగా ఉంది. చెట్లు చూడండి, మాన్లు మాన్లు. ఇంకా మామిడికాయలు తీసుకున్నాం. సరే 2 ప్యాకెట్లు. వ్యూ పాయింట్ ఇట్లా ముందరికి వెళ్తున్నాం. చెప్పిన వ్యూ పాయింట్ చెట్లు పోతే సగం ఆ చెట్లలో ఎండాకాలం రావచ్చు, బాగుంటుంది. ఇక్కడ ఎండాకాలం, చలికాలం లేక ఎప్పుడైనా ఉంటుందా చలికి కొంతమంది. ఇక్కడ టోటల్గా 6 to 7 వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. మేము ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడ జూ ఉందన్నమాట, జూకి అయితే వచ్చాము. ఇక్కడ కొన్ని అనిమల్స్ ఉన్నాయి, అది కూడా లైక్ ర్యాబిట్, పికాక్, క్రొకడైల్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ ఇంకా మానస సరోవర లేక్ కూడా ఉంది, బోటింగ్ కూడా ఉంది. అండ్ పిల్లలకి ఆడుకోవడానికి ఒక పార్క్, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇంకా అన్నీ ఒక చోట ఉన్నాయన్నమాట ఈ వ్యూ పాయింట్లో అయితే. ఇంకా అందుకనేసి ఇక్కడికి ఫస్ట్ అయితే వచ్చాము. అండ్ ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి, బట్ అవేం పెద్ద హామ్ అయితే చేయవు, డైరెక్ట్ మీదకి వచ్చేసి అట్లా ఏమి ఉండవు. కానీ బట్ ఏవో ఒక తినడానికి ఎత్తుకుంటాం కదా, అవి చూడడానికి లేదా వాటిని కోసం అయితే తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ అనిమల్స్ జూ లాగా ఉంది. పెద్దవి ఏం లేవు, జస్ట్
ర్యాబిట్స్, పీకాక్, జింకలు ఇలాంటివి అయితే ఉన్నాయి. ఇది చూడు చిన్న ర్యాబిట్ ఇక్కడ ఉండదు, చిన్న ర్యాబిట్. హాయ్ హలో దగ్గరకు చేయబెట్టినామంటే కొరుకుతాడంటమా. లోపల కూడా చూడు. ఏందన్న అది? అక్కడ చూడు. ఏంటది? జింక. అది కోతులు కూడా ఉండే. కోతులు జింక వసంతి దూరంగా పెట్టండి. తలపైన కొడితే తల కూడా పగిలిపోతుంది. అవునా? అంత ఏందన్నది? ఏంటది? అంటే తినేదాన్ని లోపల చూస్తాను. తినేదానికి వెళ్ళి వస్తాయి అవి. జుడు జుడు తలపై ఎప్పుడు ఉంది పట్టింది అంత వీడికి వస్తుంది. ఎంత పొట్టు ఉందో. ఏదో ఎవరో పెట్టింటారు అందుకే చూసి చూడు. ఏ అట్లా సీరియస్గా చూస్తావు? సైక్లింగ్ బోర్డు తీసుకున్నా. ఓకే. తాబేలు మరి లేదు ఇక్కడ. సో ఇప్పుడు సీజనల్ ఏంటంటే ఇంకా వర్షాలు ఒకరోజు పడుతుంది, ఒకరోజు ఎండ వస్తుంది, ఉన్నట్టుండి వర్షం పడ్డం ఇలా అవుతుంది కదా. సో మేము వెళ్ళినప్పుడు భయపడ్డాం అనమాట ఎక్కడ వర్షం పడుతుందో అని. సో వన్స్ వర్షం స్టార్ట్ అయిందంటే ఇంకా మేము చూడడానికి కూడా ఏమీ అంటే ఛాన్స్ ఉండదు, ఇంకా కార్ ఎక్కి రిటర్న్ వెళ్ళిపోవడమే. సో ఎంతవరకు వర్షం పడకుండా ఉంటుందో అంతవరకు ఉందాము అనేసి అయితే ఉన్నాము. బట్ ఏంటంటే లక్ కొద్దీ ఆ రోజు అయితే పడలేదు. ఇంకా లక్కీగా ఎండ కూడా వచ్చింది ఆఫ్టర్నూన్ నుంచి. జనరల్గా ఆఫ్టర్నూన్ నుంచి వర్షం పడుతుంది, బట్ ఇప్పుడు ఎండ అయితే వచ్చింది. సో అలా మాకు ఆ హార్స్లీ హిల్స్ అయితే కొంచెం ప్రశాంతంగా చూడగలిగాము మొత్తం అంతా కూడా. సో ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఇంకా గ్రీనరీగా కనిపిస్తుంది అనమాట వ్యూ కూడా అంతా కూడా. ఎక్కడ చూసినా చూడండి మొత్తం పాచి, ఆ చెట్లు కూడా ఫుల్ గ్రీన్గా అయిపోయినాయి. సో వర్షాకాలంలో బాగా అనిపిస్తుంది. ఎండాకాలంలో ఏంటంటే కొంచెం ఎండిపోయినట్టు అట్లా ఇట్లా అనిపిస్తుంది. ఇది కరెక్ట్ ఇంకా వర్షాకాలం వర్షం పడుతున్నప్పుడు కాబట్టి ఆ సీనరీ కూడా తగ్గట్టు సెట్ అయిపోయింది, చాలా బాగా అనిపిస్తుంది. చూడు కాఫీ గార్డెన్ అంటే అన్ని కాఫీనే, కాఫీ తోట. అదే అంటే ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ ముందర నుంచి. ఇవే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడు, ఇవన్నీ కాఫీ. అవును ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం కదా, ప్రతిసారి క్యాన్సిల్ అయిపోతా ఉండింది. సో ఎటు ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది. చాలా అంటే మంచి ప్లేస్ మిస్ అయిపోయామే అనుకున్నాం మేమైతే. ఇంత బాగుంది తెలుసా, చల్లగా మంచి గాలి. ఎయిర్ క్వాలిటీ చెక్ చేస్తే 10 ఉంది ఇక్కడ. హైదరాబాద్లో మేము చెక్ చేస్తే ఎయిర్ క్వాలిటీ హైదరాబాద్లో చెక్ చేస్తే ఏమో 300 ఉండేది, అట్లా ఉండేది. ఇప్పుడు ఇక్కడ చూడండి మొత్తం ఎటు చూసిన గ్రీనరీ. ఇప్పుడైతే బోటింగ్ ఉంది, సో బోటింగ్కి వెళ్తున్నాము. ఇక్కడ ఈ జూచ్ బోటింగ్ ఇవంతా ఉన్నాయి కదా, దీనికోసం అనేసి టికెట్ తీసుకోవాలి మళ్ళీ. సో టికెట్ అయితే పర్ హెడ్ 25 రూపీస్ అనమాట. సో తీసుకుంటున్నాము, తీసుకుని లోపలికైతే వచ్చాము. ఇదనమాట సిచ్యువేషన్ ఇక్కడ. హలో ఇది బోటింగ్ ఇక్కడ ఉంది. దానికి కూడా ఫుల్ కాంపిటీషన్ ఉంది. అయ్యో దీనికి కూడా వెయిటింగ్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, వెయిట్ చేసేయాలి. ఇదిగోండి ఎండ లేదు కాబట్టి జరిగిపోతుంది. మామూలుగా అయితే ఎండ ఉంటుంది ఎక్కువ. ఓన్లీ 2 బోట్సే ఉన్నాయి కాబట్టి ఎక్కువ వెయిటింగ్ ఉంది. ఓకే ఓకే, ప్లేస్ పేరు మానస సరోవరం. డ్రోన్
అంతే బోటింగ్ అంటే ఇది. చెప్పు ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పు అశు. ఓకే నువ్వు చెప్పు. చెప్పడంట హాయ్ చెప్పంటే చెప్పడంట హాయ్ చెప్పంటే చెప్పడంట. అశు మరీ దూరం పోయినావనుకో కోతులన్నీ ఉన్నాయి అశు. ఓహో పోదు. అవును ఇది పోదు. దారం అడ్డం వస్తుంది పోదు. అరే 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 అన్ని సైడ్ ఫేసే మళ్ళా ఇస్తే. ఇంకా టర్న్ తిప్పు ఇంకా 2 రౌండ్స్ తిరగచ్చులే ఏం కాదు. ఇంకోండి ఇలా ఉంది వ్యూ ఇక్కడి నుంచి చూడండి. అక్కడ ఉన్నా కదా ఇందాక అక్కడి నుంచి ఇది ఎంత వ్యూ. వాటరా గ్రీన్గా ఉన్నాయి అసలు. అదే చెప్పాడు ఆయన బ్రిటిష్ వాళ్ళు తాగేవాళ్ళు అంటే. ఏంటి బాబు ఇక్కడ తిప్పాలి ఇక. సో ఇక్కడ ఓన్లీ 2 బోట్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి 2 మెంబర్స్ కూర్చోవడానికి, ఇంకొకటి 4 మెంబర్స్ కూర్చోవడానికి. దానికి కూడా చాలా టైం ఉండింది, వెయిటింగ్ ఉండింది అనమాట. సో అంటే వీకెండ్ వచ్చాం కాబట్టి అది కూడా వీక్ డేస్లో అతనే చెప్తున్నాడు అనమాట. వీక్ డేస్లో వస్తే మీకు ఇది కూడా ఉండదు, చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ ఎక్కువసేపు కూడా మీరు బోటింగ్ చేసిండొచ్చు మీ పిల్లలతో అని కూడా చెప్తున్నాడు. బట్ మనకు ఆప్షన్ లేదు కదా, వీకెండే రావాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి మానస సరోవర లేక్. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ లేక్ని వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేసేవాళ్ళంట. డ్రింకింగ్ కోసం ఈ లేక్ని యూజ్ చేసుకునే వాళ్ళంట. ఇంకా అది అట్లా పోను ఇంకా లాస్ట్కి ఫైనల్గా బోటింగ్ లాగా యూజ్ అయిపోయింది. ఈ బోటింగ్కి మనకి టికెట్ అయితే ఉంటుంది. అక్కడ ఫోన్పే కూడా అలో చేస్తారు, ఫోన్పే క్యాష్ బోత్ అలో చేస్తారు. కోతులు సౌండ్ అబ్బా వెళ్ళు. ఏదైనా రూమ్ తీసుకునేటప్పుడు ఇట్లా కోతులు ఎక్కువ ఉండే రూమ్ ఉండకుండా రూమ్ చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉంది ఒక కాటేజ్, అక్కడ కనిపిస్తుందా మీకు? ఆ రూమ్ చుట్టూ కోతులు ఉన్నాయి. వాళ్ళు ఏదైనా బయట రావాలంటే ఏం పరిస్థితి? న్యూట్రల్. సో ఈ ప్లేస్ మానస సరోవర అంటారు. అంతా ఇక్కడంతా చెట్లు, ఐ మీన్ పూల చెట్లు, ఇలా వాటరు, బోటింగ్, చిన్న గెస్ట్ హౌస్, ఇలా సీనరీ. ఇంకా అక్కడ 2 రౌండ్స్ అయితే కంప్లీట్ చేసి మేము ఇంకా వచ్చేసాము. ఇక్కడ క్రొకొడైల్ ఉంది, దాని మీద అక్కడే ఉంది క్రొకొడైల్. అది చూపిస్తాను మీకు ఇప్పుడు. అటు సైడ్ నేను చూద్దాం, ఫేస్ కనపడుతుంది. నేను ఒక 15 years బ్యాక్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చాను ఈ హార్స్లీ హిల్స్కి అని చెప్పాను కదా. అప్పుడు చూశాను నేను ఇదే క్రొకొడైల్ ఇట్లా ఈ ప్లేస్లో ఒకటే ఉండింది. అప్పుడు కూడా ఇట్లా స్టోన్స్ వేయద్దు, రాయిలు వేయకూడదు అనేసి ఒక బోర్డు పెట్టినారు. అది నాకు బాగా గుర్తు. ఎప్పుడు నేను 15 years బ్యాక్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు వచ్చి చూస్తే ఇప్పుడు అట్లనే ఉంది, సేమ్ అది ఒకటే ఉంది. మరి ఆ క్రొకొడైలే ఇదా లేకపోతే మళ్ళీ కొత్తదా ఇది అనేది నాకు ఐడియా లేదు. బట్ అదే కనిపిస్తుంది. పవన్ గోప్రోలో తీ. ఫస్ట్ టైం ఇది, చాలా డేంజర్ అది.
ఇందాకే కదిలింది కదా అని టకటకా పెట్టాను, ఆ లోపల ఆగిపోయింది. కొద్దిసేపు ఇలా బయట ఉంటుంది, బయట ఉంటే దీని పవర్ ఏముండదు అని వింటారు, దీని పవర్ ఏముండదు అని అంటారు. మరి లోపల ఉంటే చాలా డేంజర్. ఓ మేము కొత్తగా తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి. సో సారీ, నేను ఒకటే ఉందనుకుంటున్నా అప్పటి నుంచి, బట్ కాదు 2 ఉన్నాయి. అంటే టోటల్గా 3 ఉన్నాయి. మరి నీళ్ళల్లో ఏమైనా ఇంకోటి ఉందా తెలియదు. టోటల్గా 3 అయితే ఉన్నాయి. నేను అప్పుడు చూసినప్పుడు ఒకటే ఉండేది, నేను చూసినప్పుడు. గోడ దగ్గరే ఉంది అది. ఓకే, ఇది కనపడదు మోది. ఓకే, అక్కడి నుంచే కనిపిస్తుంది. ఇదిగోండి బోట్. అక్కడే ఉన్నాయి కానీ అక్కడ ఫోటో వీడియో తీయడానికి కష్టంగా కనిపించడంలా. ఇది ఏదో తల పైకి ఎత్తుకొని పడుకుంటుంది. అయ్యో మరి గాలి వస్తుందండి. చెట్లు పెద్ద పెద్ద చెట్లు. మన ఇంటి దగ్గర కూడా ఇట్లాంటి 2 చెట్లు నీళ్ళ ఎంత బాగా. ఇప్పుడు టైం అయితే ఎంత అయింది అసలు? టైము 1:26, 1:30 అయింది టైము. ఇంక ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాము. అండ్ ఫుడ్ ఎక్కడో ఒక్క చోటే బాగుంటుంది టేస్ట్ అని అయితే విన్నాను, అన్ని చోట్ల కంటే కూడా. అది సెర్చ్ చేయాలి, ఇంకా మేము కూడా ఐడియా లేదు మాకు కూడా. సెర్చ్ చేసి అక్కడ ఫుడ్ ఎలా ఉందో కూడా రివ్యూ ఇస్తారు మీకు. ఇప్పుడే మీల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మీల్స్ ఇక్కడ 200 రూపీస్ పర్ ప్లేట్. వెజ్ అనమాట. వెజ్. నాన్ వెజ్ కావాలంటే ఇంకా సపరేట్గా పే చేయాలి. ఏదైనా స్టార్టర్స్ కావాలంటే అలా సపరేట్గా ఉంటుంది. సో పర్ ప్లేట్ అయితే మీల్స్ 200 రూపీస్. ఏమన్నదా? వద్దులేండి, మళ్ళీ 50 అంటారు కదా అందుకని. సో ఇక్కడ ఆ చిలకని జస్ట్ అలా పట్టుకొని ఫొటోస్ తీసినందుకు 50 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. జాతకాలు కూడా చెప్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గాలిబండ వ్యూ పాయింట్. గాలి భయంకరంగా వస్తుంది అసలు ఇక్కడ. చాలా ఇక్కడ జ్యోతిషం చెప్పడానికి కూడా ఫుల్ ఉన్నారు. ఇక్కడ జ్యోతిషం చెప్తాను అనేసి ఇంకా కంటిన్యూస్గా అడుగుతూనే ఉన్నారనమాట. మాకు వద్దని చెప్తున్నా కూడా ఇంకా అడుగుతూనే ఉన్నాడు. ఇంకా వచ్చి ఫాలో అవుతూనే ఉన్నాడు. అవును రాజు. గాలి హ్యాట్ ఎగిరిపోతుంది, చూసుకో ఫస్ట్. ఇది మెయిన్ ఇంకొక వ్యూ పాయింట్. ఈ బండ మొత్తం బండ అనమాట. ఎంత దూరమైన ఉందో చూసుకో. ఆ లోయ అయితే చాలా చూడడానికి చాలా గ్రీనరీగా ఉంది. సో ఇది మార్నింగ్ రావచ్చు, ఆఫ్టర్నూన్ రావచ్చు, ఈవినింగ్ రావచ్చు, ఏ టైం అయినా రావచ్చు. కాకపోతే చలి ఉంటుంది, స్వెటర్లు తెచ్చుకోండి. చలి అనేది కామన్, ఏ టైం అయినా రావచ్చు. ఎర్లీ మార్నింగ్ వస్తే ఫాగ్ అట్లా ఉంటుందేమో మరి. మేము ఇప్పుడైతే టైము 2 అయింది కానీ అసలు ఎండ అనే అనిపించట్లేదు. దానికి తగ్గట్టు గాలి వస్తుంది. నా వాయిస్ కూడా మీకు ఏమై వినిపిస్తుందో ఈ వీడియోలో నాకు తెలియదు. మేబీ ఎడిటింగ్ చేసేటప్పుడు ఐడియా వస్తుందేమో. ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ కూడా అప్పుడు
అనేది మా దగ్గర అంత ప్రొఫెషనల్ కెమెరాస్ కాదు, మీకు ఎగ్జాక్ట్ వ్యూ కనపడడానికి. అంటే ఈ బ్లాగ్లో ఎంతవరకు మీకు కనిపిస్తుందో నాకు ఐడియా లేదు, బట్ రియల్గా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇంత మంచి సీనరీని ఇలా ఇంత చిన్న కెమెరాస్లో మేము క్యాప్చర్ చేయలేకపోవచ్చు. మేము అంటే యూట్యూబర్స్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్ కెమెరాస్ వాటితో ఏమైనా క్యాప్చర్ చేయగలమేమో నాకు ఐడియా లేదు. కానీ నేను ఇప్పుడు వీడియో తీస్తుంటే అంత అనిపించట్లేదు, బట్ ఇక్కడ రియల్గా ఉంటే మాత్రం పక్క చాలా క్లియర్గా కనిపిస్తుంది. పక్క లవర్స్ ఎవరు ఉన్నారు, అందుకే నేను ఆ పక్క వీడియో తీయట్లేదు. పాపం వాళ్ళ ప్రైవసీ చేసిన. ఇది వచ్చేసి ఇంకొక పాయింట్, గాలిబండ వ్యూ పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడంతా మొత్తం పిల్లలకి గేమ్స్ లాగా ఉన్నాయి, రోప్స్, సైక్లింగ్, జిప్ లైన్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా మల్టిపుల్ గేమ్స్, డిఫరెంట్ గేమ్స్ ఇలాంటివన్నీ పెట్టి నింటే బాగుండు అనిపించింది, ఎందుకంటే ప్లేస్ ఉన్నింది. ఇంకా ఆ పక్కన కూడా ఇట్లా జీప్స్, పెద్ద పెద్ద జీప్స్ అట్లా కూడా ఉన్నాయి, బట్ అవి ఏవి వర్క్ అవ్వలేదు, మెయింటెనెన్స్ సరిగ్గా లేదనుకుంటా. అండ్ ఉన్న వరకు ఇవే ఉన్నాయి. ఇంకా ఇవైతే ఇప్పుడు ఆశు అయితే ఎక్కుతున్నాడు ఆశు. ఇక్కడ రోప్స్ కట్టారా? ఓకే, రోప్స్ కట్టారు. ఓకే, ధైర్యంగానే ఎక్కుతున్నాడు ఆశు. పడట్లేదు. ఓకే, పైన ఒకరు ఉన్నారు, ఆల్రెడీ ఒకరు పైన ఉన్నారు. అక్కడ ఆశు కేర్ఫుల్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైము 3:30 అట్లా అవుతుంది. తాడుందిలే, తాడుంది, డోంట్ వెరీ. ఆనంద్ పట్టుకో కాన్ఫిడెంట్గా వెళ్ళు, ఏం కాదు, నువ్వు కింద చూడొద్దు, పైన చూడు. వెళ్తానని రచ్చ చేసినాడు. ఆల్మోస్ట్ 1/2 అవర్ గొడవ చేసినాడు. తీరా పైకి ఎక్కిన తర్వాత నాకు భయం వేస్తుంది అంటున్నాడు. వెరీ గుడ్ ఆశు, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. భలే ఎక్కావు, భలే వచ్చావు తెలుసా. వెరీ గుడ్. ఏం లేదు, బీ కాన్ఫిడెంట్, యూ క్యాన్. ఇప్పుడు తను డైరెక్ట్ అక్కడ కింద దిగుతాడా? ఓ సూపర్ ఆశు. డోంట్ వరీ, బీ కాన్ఫిడెంట్. ఆశు బాగా డౌట్స్ అడుగుతున్నాడు, ఇలా ఉండాలా, ఇలా పట్టుకోవాలా. వదిలే, ఇట్లా హ్యాండ్స్ ఫ్రీ. వావ్, సూపర్ ఆశు, బాగా కాన్ఫిడెంట్గా మెచ్చుకోవచ్చు. ఏమైనా వెళ్ళినావు చూడు. ఇది సైక్లింగ్. ఇప్పుడు జిప్ లైన్ అయిపోయింది, సైక్లింగ్ పడుతుందా పట్టదా అని వాళ్ళు టెస్ట్ చేస్తామంటున్నారు. అంటే మీరు హైట్ సరిపోతుందో లేదో అని. ఆశుకి తగ్గట్టయితే వాళ్ళే చెప్పింటారు కదా. సో జిప్ లైన్ అయిపోయింది, ఇంకా సైకిల్ అందితే మూవ్ చేస్తామో లేకపోతే తీసేస్తామని అన్నారు. ఆశు హైట్కి సరిపోయినట్లే ఉంది. ఫాస్ట్ తొక్కాలి నాన్న, తొక్కు.
తొక్కాషు ఫాస్ట్గా తొక్కితే అది మూవ్ ఫ్రీ అవుతుంది. అలాగే ఇప్పుడు అటు నుంచి ఇటు వచ్చాడు కదా, ఇప్పుడు ఇటు నుంచి మళ్ళీ అటు వెళ్తాడు అనమాట. సైకిల్ అయితే తిప్పిస్తున్నారు. ఇది చాలా స్పీడ్గా తొక్కాలి, అట్లయితేనే స్పీడ్ వెళ్తుంది అనమాట. మధ్యలో లేదంటే ఆగిపోతుంది, గట్టిగా తొక్కాల్సి వస్తుంది అట్లా. తల వెనకది చూడు. కమాన్ ఎక్కువ దిగాష్ వెళ్దాము, ముబ్బైంది. ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చేసిన ఈ జిప్ లైన్కి అయితే 200 రూపీస్ తీసుకుంటారు. అండ్ సైక్లింగ్ కావాలి అనుకుంటే అది ఇంకొక 150 రూపీస్, 350 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట మనకి. ఇంకా ప్యాక్ లాగా కూడా ఉన్నాయి, అన్నీ కలిపి మిక్స్డ్గా ఒక కాంబోల లాగా కూడా ఉన్నాయి. ఇక్కడ లిస్ట్ అయితే ఉన్నాయి, 700 రూపీస్ అనమాట. అవంతా అన్నీ ఎక్కిపిస్తారు. కాకపోతే వీళ్ళు పైకి ఎక్కి నెట్స్ ఉంటాయి కదా, ఆ నెట్స్ అన్నీ పైకి ఎక్కి మొత్తం జిగ్జాగ్ లాగా వెళ్ళి అవన్నీ చేయాలి. అండ్ ఇక్కడ నేను వీడియోస్ అన్నీ కూడా ఎలా ఉన్నవి అలాగే పోస్ట్ చేస్తున్నాను, అంటే ఎట్లా రా వీడియోసే పోస్ట్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం చూసుకోవడానికి బాగుంటుంది ఎప్పటికైనా అనేసి మేము ఎలా ఎంజాయ్ చేసాం, ఎలా అక్కడ టైం స్పెండ్ చేసాం అన్నది, ఎలా తీసిన వీడియోస్ అలాగే నేను అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ. మోర్ ఓవర్ నా వాయిస్ ఓవర్ కంటే కూడా ఒరిజినల్ వాయిస్ అంటే రికార్డ్ లైవ్లో తీసి వీడియో తీసినప్పుడు వచ్చిన వాయిసే ఎక్కువగా పెట్టాను ఈ వ్లాగ్ అంతటికి కూడా. ఎందుకంటే మీకు న్యాచురల్గా అనిపించాలి, అక్కడ ఎలా ఉంది, ఆ గాలి ఎలా ఉంది, మేము అక్కడ ఎలా మాట్లాడుకుంటున్నాము, ఆ న్యాచురల్ థింగ్స్ అన్నీ కూడా బాగుంటుంది అనేసి నేను అట్లనే పెట్టేశాను అనమాట, అట్లనే అప్లోడ్ చేస్తున్నాను. గిచ్చరామా అన్నయ్య గిచ్చు గిచ్చు చిట్టమ్మా గిచ్చు అన్నయ్య గిచ్చే. ఎక్కడ పోయినాడు అన్నయ్య, ఎక్కడ పోయినాడు అన్నయ్య? అండ్ ఫైనల్గా ఇంకొక వ్యూ పాయింట్, ఇది కూడా బాగుంది. ఇల్లు, పొలాలు, చెరువులు, చిన్న చిన్న ఏమంటారు ఇల్లులు అన్నీ నీట్గా క్లియర్గా కనిపిస్తుంది, చూపిస్తా. అమ్మా గాలి, నేనే మూవ్ అయిపోయాను సడన్గా. ఏ రా వెనక్కిరా, వెనక్కిరా, చూడు అటు వాడు అతుకుపోయి. గాలి లేదు, గాలి లేదు అని ఎవరైనా అనుకుని ఫీల్ అయ్యే వాళ్ళకి ట్రాఫిక్ ఎక్కువ ఉంది, పొల్యూషన్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి కూడా ఈ ప్లేస్ పర్ఫెక్ట్గా. నేను నాకు ఎక్కువ అయిపోయినాను గాలికి, అలా ఉంది. ట్రైన్ ఆ లాస్ట్కి వెళ్ళి దిద్దామంటే కూడా కుదరట్లేదు, నాకు భయం అనిపిస్తుంది. అక్కడక్కడ నీళ్ళు, చెరువులు నీళ్ళు, పొలాలు, ఇల్లు, షెడ్లు, కొండలు, గుట్టలు.
గాలా ఎట్లా ఉందో అసలు. జస్ట్ వ్యూ పాయింట్ అంతే అక్కడికి ఉందో. చాలా బాగుంది ఇంకొక అసలు సో చూసారు కదా, ఇది హార్స్లీ హిల్స్ బ్లాగ్. అయితే మీకు ఎవరైనా అంటే దగ్గరలో చిత్తూరు, మదనపల్లి, తిరుపతి, పీలేరు, నెల్లూరు ఇట్లా ఈ సరౌండింగ్స్లో ఎవరున్నా ఒకసారి విజిట్ చేయండి. మ్యాక్సిమం ఈ దగ్గరగా ఉన్న వాళ్ళైతే విజిట్ చేసేసి ఉంటారు ఆల్రెడీ హార్స్లీ హిల్స్ అయితే. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కరోజు ఒక వీకెండ్ ట్రై చేయండి. ఈసారి దొరికింది 50 రూపీస్. సో ట్రై చేయండి, బాగుంది క్లైమేట్, నేచర్. పిల్లల్ని తీసుకొని కూడా రావచ్చు. ఒకరోజు రూమ్ స్టే చేయండి. మేము అయితే రూమ్ స్టే చేయలేదు ఎప్పుడు. ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతాం మేమైతే. సో ఒక నైట్ ఉండి రూమ్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ ఇంకా ఏమైనా స్పాట్స్ చూసుకొని ఫొటోస్, వీడియోస్, పిల్లలతో బాగా టైం స్పెండ్ చేయొచ్చు. సో బాగుంటుంది, ఒక వీకెండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది మంచిగా. ఈ హార్స్లీ హిల్స్ చల్లగా ఉంది కాబట్టి. సో మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పింకీ తెలుగు ఛానల్. మళ్ళీ ఇంకొక బ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. చాలా వరకు నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సేమ్ పింకీ తెలుగు ఛానల్, అక్కడ కూడా ఫాలో చేయండి. సో నేను అక్కడ ఫొటోస్, రీల్స్ అలా అప్లోడ్ చేస్తుంటాను. అక్కడైతే ఇంకా మెయిన్ పెద్ద వ్లాగ్స్ అన్నీ ఇంకా యూట్యూబ్లో చేస్తుంటాను. ఇదనమాట నా అప్డేట్. ఇంకా ఇక్కడితో బాయ్. ఊరు